ఓం శ్రీ గురుభ్యో నమః. దేవునికి ఉపయోగించవలసిన పువ్వుల గురించి, ఉపయోగించకూడని పువ్వుల గురించి తెలుసుకుందాం. మనం దేవుని పూజలో ఖచ్చితంగా పూలని వాడతాము మన ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు. కానీ కొన్ని రకాల పూలను మాత్రమే ఉపయోగించాలి. బంతి పూలు ఇంటి అలంకరణకి ఉపయోగించవచ్చు, కానీ దేవుని పూజకి ఉపయోగించకూడదు. దీనికి కారణం, వీటిలో పురుగులు ఆకర్షించే శక్తి ఉంటుంది. ఈ పూలు దేవునికి సమర్పిస్తే దేవుని దగ్గరికి పురుగులు వస్తాయి. పురుగులు ఉన్న పూలతో పూజ చేస్తే రోగాలు వస్తాయి. గన్నేరు పూలతో దేవుణ్ణి పూజిస్తే వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి. ఎర్ర గులాబీలతో పూజ చేస్తే ఇంట్లో ఉన్న కష్టాలు తీరిపోతాయి. మీ ఇంటికి ఐశ్వర్యం కూడా వస్తుంది. నేల రాలిన పువ్వులను దేవుడి పూజకి వాడకూడదు. సాయంత్రం 6 గంటల తర్వాత పువ్వులను కొయ్యకూడదు. పువ్వులను మాత్రమే కాదు, ఆకుల్ని కూడా త్రెంపకూడదు. ఎందుకంటే ఆ సమయంలో చెట్లు నిద్రకొస్తాయి. ఎడమ చేత్తో కోసిన పువ్వులు వాడకూడదు. నెలసరి సమయంలో తాకిన పువ్వులను పూజకి వాడరాదు. లక్ష్మీమాతకు గులాబీ పూలతో పూజిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. విచ్చకుండా మొగ్గలుగా ఉన్న పూలను పూజలో వాడకూడదు. ఇంట్లో ఉన్న పిల్లలకు అనారోగ్య సమస్యలు వస్తాయి. విడిపూల కన్నా మాల కట్టిన పూలతో పూజిస్తే దేవుడికి, అంటే దండ వేస్తే స్వామి ఎప్పుడు అండగా ఉంటారు. సువాసన వెదజల్లే పారిజాత పుష్పాలతో వెంకటేశ్వర స్వామిని శనివారం పూజిస్తే స్వామి మనస్సును మంచులా కరిగిపోయి మీ ఇంటికి సిరి సంపదలను ప్రసాదిస్తారు. జిల్లేడు పూలతో శివుడిని పూజిస్తే తొందరగా కరుణిస్తారు. మీకున్న ఇబ్బందులు తొలగిపోతాయి. మహాశివుణ్ణి మారేడు దళాలతో పూజించడం వల్ల కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి. మారేడు ఆకులు శివయ్య స్వామి పూజ చేసేటప్పుడు వెల్లికల పెట్టేస్తే ఐశ్వర్యం, బోర్లా పెడితే ఆధ్యాత్మికం కలుగుతుంది అని అంటారు పెద్దలు. మల్లెపూలతో పూజ చేస్తే అనారోగ్య సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. కొంతమంది పక్కింటి వాళ్ళ అనుమతి లేకుండా వాళ్ళ చెట్లు పూలు కోసుకొని పూజ చేస్తారు. కానీ అస్సలు చేయకూడదు అలా. దానివల్ల ఎటువంటి ఫలితము ఉండదు. మన పూజా ఫలంలో వారికి సగం వెళుతుంది కూడా. అన్నిటికంటే ఉత్తమమైనది మన ఇంటి దగ్గరే పూల మొక్కల్ని పెంచుకొని పూజ చేస్తే మంచిది. కానీ ఇప్పుడున్న రోజుల పరిస్థితిని బట్టి అది కుదరదు. బయట కొనుక్కోవడం కూడా మంచిది. చెట్టుకు కనీసం ఒక్క పువ్వునైనా ఉంచి మనం పూలు కోసుకోవాలి. కర్రతో కుట్టిన పూలను రాల్చకూడదు. అవి వాడకూడదు, కింద పడిన పూలను. తామర పువ్వులు, కలువ పువ్వులు అందరి దేవీ దేవతలకు పూజ చేస్తే చాలా శ్రేష్టం. తెల్ల తామరతో చేస్తే జ్ఞానవృద్ధి కలుగుతుంది. ఎర్ర తామరలు లేదా కలువలతో పూజ చేస్తే ధనవృద్ధి. నల్ల తామరలు అంటే ఇది బ్లూ కలర్లో ఉంటాయి, శివుని కంఠం కలర్లో ఉంటాయి అన్నమాట. ఈ పూల వల్ల సాధించలేని కార్యం అంటూ ఉండదు అని పెద్దలు చెప్తారు. శంకు పూలు శివుడికి ప్రసన్నం చేసుకోవడానికి పూజ చేస్తాము. దాని ద్వారా శనీశ్వరుడు కూడా మనకు అనుకూలంగా మారతారు. గరికతో, తెల్ల జిల్లేడుతో, పూలతో గాని మాలతో గాని గణేశ్వరుడికి సమర్పిస్తే మన పనులు ఉన్న ఆటంకాలన్నీ త్వరగా తొలగిపోతాయి. శీఘ్రంగా మన కోరికలు నెరవేరుతాయి. తమలపాకులతో ఆంజనేయ స్వామికి పూజ చేస్తే శనీశ్వరుడు మనకి అనుకూలంగా మారతారు. సర్వం జయం జరుగుతూ ఉంటుంది అన్ని పనులలో. మందార పూలు దైవశక్తిని పెంచుతాయి. చామంతి పూలు దైవ కళను పెంచుతాయి. జాజి, మల్లి సువాసన వచ్చే పూలతో పూజ చేస్తే మనసు ప్రశాంతత, అంటే మనశ్శాంతి లభిస్తుంది ఇంట్లో వాళ్ళందరికీ. తులసి దళాలతో విష్ణువుని అర్చిస్తే మహాపాపనాశనం. లక్ష్మీదేవిని అర్చిస్తే ఐశ్వర్య ప్రాప్తి. కానీ గణేశుని మాత్రం అర్చించకూడదు, వాడకూడదు. శాపకారణంగా తులసి దళాలతో విఘ్నేశ్వరుడికి ఒక్క వినాయక చవితి రోజు తప్ప ఎప్పుడు పూజ చెయ్యము. విఘ్నేశ్వరుడికి గరిక సమర్పిస్తే ఎంత ప్రసన్నంగా ఉంటాడో, కానీ దుర్గామాతకు మాత్రం గరిక వాడరాదు.
జాపత్రి, మర్మం ఇవి పూలల్లో వేసి కట్టి భగవంతుడికి అలంకరిస్తే 2 కళ్ళు చాలవు భగవంతుని యొక్క అందాన్ని చూడటానికి. ఎండిపోయిన పూలను దేవుని నుండి వెంటనే తొలగించాలి. అలా కాకుంటే మీ ఇంట్లోకి దరిద్ర దేవత అడుగు పెడుతుంది. ముళ్ళను కలిగిన పువ్వులు అలాగే రెక్కలు తెగిన పువ్వులను దేవుని పూజలో వాడకూడదు. తాజాగా ఉన్న పూలతో మాత్రమే పూజ చేయాలి. కానీ రెక్కలు విడిపోయినా అందంగా ఉంటే వడలిపోకుండా ఉంటే వాటిలో దేవుణ్ణి ఎదురుగా ముగ్గు రూపంలో అలంకరించి సమర్పించవచ్చు. వాటి జన్మ వృధా అవ్వకుండా ఉంటాయి. ప్రతి పువ్వు దేవుని పాదాలు చెంతకు వెళ్ళాలని అవి ఎదురు చూస్తూ ఉంటాయి. అందుకే వాటిని వృధా చేయకూడదు. లేదా ముత్తైదువులు అలంకరించుకోవాలని అవి తాపత్రయపడుతూ ఉంటాయి. మరి మీకు ఒక అనుమానం వచ్చి ఉండాలి, అదే చెట్టుకి ఒక్క పువ్వునైనా ఉంచి కొయ్యాలి అన్నారు కదా అని. ఆ పువ్వు ప్రకృతి మాతకి సమర్పించబడినది. క్రింద పడిన పువ్వులు భూమాత పూజ చేసినవి. అందుకని ఆ పువ్వులను కూడా వదిలివేయాలి. ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటిస్తే, దేవుణ్ణి పూజిస్తే మీ ఇంటిపైకి ముక్కోటి దేవతల అనుగ్రహం కలుగుతుంది. ఈ వీడియోలో ఇంకేమన్నా పూల గురించి మర్చిపోతే మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో పెట్టండి. అందరికీ ఉపయోగపడుతుంది. మీకు గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే తప్పకుండా కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. విజిట్ మై ఛానల్. సర్వం భగవతార్పణమస్తు. సర్వే జన సుఖినో భవంతు.